ఇదేంటి లిఫ్ట్ పైకి వెళ్తుంది? ఈ లిఫ్ట్ ఇంతే మధు, అప్పుడప్పుడు పైకి కూడా వెళ్ళిపోతుంటుందంట. మీకెలా తెలుసు? నిన్న రాత్రి ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఓహో, ఇది మీ పనా? చెప్తా. మీకు విషయం తెలుసా అండి? లిఫ్ట్ లో 10 నిమిషాల తర్వాత గాలి ఉండదు. ఆక్సిజన్ అందక చచ్చిపోతామంట. పోతావా? ఏమైంది? చచ్చిపోతామేమో. హ్యాపీగా అప్పులిచ్చే పనుండదు, వడ్డీలు వసూలు చేసే పనుండదు, నాతో తిట్లు తినే పనుండదు, నా మీద ప్లాన్స్, బెట్టింగ్స్, చీటింగ్స్ ఏమి ఉండవు. నా మాట విని హ్యాపీగా చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా. అమ్మో, చచ్చిపోవడమా? అయినా నేను మరి అంతలా ఏం ప్లాన్ చేయలేదు మధు. మరేంటిది? ఇది ప్లానేగా? ఇదా? ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది అంతే. ఎవడాడు? మేనేజర్ గారు. హలో, ఏమైంది? రిపేర్ చేస్తున్నాం మేడం. ఏంటి చేసేది? మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ, తొందరగా చేయండి. మేడం మీరేం కంగారు పడకండి మేడం. కంగారులో ఏ బటన్ పడితే ఆ బటన్ నొక్కేయకండి. ముఖ్యంగా డోంట్ టచ్ బటన్ అసలు నొక్కండి. ఏ ఏ ఎందుకని? అది డేంజర్ మేడం, లిఫ్ట్ పేలిపోతే. సర్లే, తొందరగా నువ్వు. ఓకే ఓకే మేడం. ఏమన్నాడు? ఇంకా గంటన్నర పడుతుందంట. ఉంటామో పోతామో. అమ్మో, నేను బతకాలి. అమ్మో, చావకూడదు. హెల్ప్! కాపాడండి, నేను చావను, నేను బతకాలి. బటన్ నొక్కేస్తున్నా. అది వద్దకూడదు. అయ్యో, ఎవడి ఎవడి? అయ్యో, ఏమైందండి? ఏంటండి ఇది? మా ఆయన స్పృహ తప్పాడు. నీళ్లు కొట్టి మా రూమ్ కి పంపించండి. నాగరాజు, ఇలా రా. సార్, ఈసారి ఏం ప్లాన్ వేస్తున్నావు? ముందుగా చెప్తే ప్లాన్ వర్కౌట్ అవటం లేదు సార్. అందుకే ఈసారి లైవ్ గా చూపిస్తా. లైవ్ లో చూపిస్తావా? అవును సార్, రండి రండి, నేను చెప్తాను. ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్ వేశారు, ఆ లిఫ్ట్ లోనే తోసేస్తాను. అబ్బా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు మధు. నేనే కనుక ప్లాన్ చేస్తుంటే లిఫ్ట్ లో స్పృహ ఎందుకు పడిపోతాను? అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే. నో, నేను నమ్మను. ఆ బోండన్ సింగ్, ఆ బ్రెయిన్ లెస్ నాగరాజ్ కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారని నా డౌట్.
అయ్యో మధు ఆ నాగరాజు గారిని ఏమన్నాను కానీ ఆ జాయింట్ సింగ్ మాత్రం ఏమనద్దు ప్లీజ్. హా? ఏ ఎందుకు అనకూడదు? వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నేను కనిపిస్తే చాలు చూపులన్నీ నాపైనే కొరుక్కు తిన్నట్టు చూస్తాను. నాకు తెలియదా సార్, మీకే అంత సీన్ ఉంటే మీ పిల్లలు వాళ్ళతో ఎందుకు తిరుగుతారు? మీ పిల్లల్ని ఏమీ పీకలేక నన్ను పీకుతావరా? ఇదిగో సెటర్స్ వేయడం ఆపి వాళ్ళని సెట్ చేసే ప్లాన్ చూడయ్యా. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావయ్యా? తెలుగు సినిమా ప్లాన్లు వర్కౌట్ అవటం లేదు, హిందీలోకి వెళ్ళిపోయా. హిందీ हम तुम एक कमरे में बंद है. ముష్టి మొహమా. ఓ ఇది బాబీ సినిమా కదా. గుర్తొచ్చింది. ఇప్పుడు మధు చేతు గదిలో ఇరుక్కుపోతారు. బయటికి వచ్చే దారి లేక అతుక్కుపోతారు. ఒకరి కౌగిల్లో ఒకరు కరిగిపోతారు. ఆడవాళ్ళ ముందు ఇలాగనేరా మాట్లాడేది? చెత్త వెదవ. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరున్నారు సార్? లోపల మధు ఉంది కదయ్యా. ఇలా ఒకే గదిలో ఉండిపోతే బయట ఉరుములు మెరుపులు వస్తుంటే ఆ తర్వాత గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే ఆసుని తెలిపేందుకు నా భాషై మౌనమే కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే. కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే. సింగ్ గారు, సింగ్ గారు. అయ్యో, నాకు సిగ్గేస్తుంది. ఓయ్ బాబోయ్, ఈయనేంటి ఆడోళ్ళు సిగ్గుపడుతున్నట్టు ఇతడు పడుతున్నాడు? కొంపదీసి తేడాగాడా? ఎందాక నుంచి చూస్తున్నాను. గది బయట తలుపులేస్తే ఏం పట్టించుకోరేంటి? ఆ మేనేజర్ గారికి ఫోన్ చేయండి. ఆల్రెడీ చేశాను మధు. అది ఆటోమేటిక్ డోర్ అంట. అదే ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యి ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్దంట. హా? మరి వాళ్ళు ఏం చేస్తారంట? ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేస్తారంట.
అంతేగాని బయటికి వెళ్ళి దారి గురించి ఆలోచించరా? మధు ఇంక నా వల్ల కాదు. పోనీ ఓ పని చేద్దాం. ఈ ఒక్క రాత్రికి మన ఇద్దరం ఒకే మంచం మీద అడ్జస్ట్ అయిపోదాం. రేపు పొద్దున ట్రై చేద్దాం. ఏ అయితే నేనే ఆలోచిస్తాను. ఏంటది? ఆ? దారి బయటికి వెళ్ళడానికి. ఏం చేస్తావు? ఆ? తలుపు విరక్కొడతాను. మధు వద్దు, నా మాట విను. అది కాదు మధు. వద్దు మధు. మధు ఇదొకటి. మధు 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 వద్దు మధు. మధు మధు ఆ డోర్ పగిలిపోయింది అనుకో, దాని బిల్లు కట్టడానికి మన ఆస్తులని అమ్ముకోవాలి. అర్థం చేసుకో. వద్దు మధు. మధు 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 నా మాట విను. బంగారు తల్లి కాదు, అనవసరంగా ఎందుకు గొడవ పెట్టుకోవడం? ఇరిగిపోతే డబ్బులు కట్టాలి, మన డబ్బులు ఇవ్వాలి. అర్థం చేసుకో. మధు 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 నా మాట విను మధు. ప్లీజ్ మధు, డోర్ పగల కొట్టద్దు. నా మాట విను. ఇట్రా 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 చెప్తా. నేను మేనేజర్ తో మాట్లాడతాను. ఒక్కసారి ఇట్రా. అది కాదు. విన్నాను సార్, చూడపోతే మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టుంది. అవును సార్, అయినా అమ్మాయి కదా అరవాలి, అబ్బాయి అరుస్తాడేంటి? అయ్యో, అరుపు ముఖ్యమయ్యా, ఎవరొస్తే ఏంటి? కరెక్ట్, ఉండు. కరెక్ట్, కరెక్ట్, ఆ, కరెక్ట్. ఉండు, ఉండు. ఇరుక్కుపోయిన తల తల రావట్లేదు మధు. నా తల. ఆ, అయ్యో, 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 అయ్యో. డస్ట్బిన్ మధు, చూడవే డస్ట్బిన్. ఏంటి తలుపు పగిలినట్టుంది? సార్, తలుపు పగలగొడుతున్నట్టుంది సార్. ఛీ, కాదులే. సార్, నా హోటల్ సార్. ఓ మై గాడ్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్? ఏయ్, ఆగవయ్యా. ఉన్నట్టు దిస్ మై హోటల్. ఏమిటి తల్లి ఈ బీభత్సం? ఆ? తలుపు లాక్ అయితే ఏం చేయాలి? మగడితో ఎంజాయ్ చేయాలి. కాదు, తలుపులు పగలు కొట్టాలి. అమ్మా, ఇంకోసారి నా పర్సనల్ విషయంలో తల దురిస్తే తలుపు కాదు, హోటల్లో బాంబ్ పెట్టి పేల్చేస్తాను అంతే. ఏయ్ సింగర్, నా కాపురం తర్వాత ముందు నీ కాపురం కూలిపోకుండా చూసుకో. నీ పెళ్ళాలు ఎక్కడికి వెళ్ళకుండా చూసుకో. అమ్మా. అబ్బా. అబ్బా. ఇరుక్కుపోయిన తల. నాన్న, చేతు. చైతూనా? బేటా, 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 అయ్యో బేటా. అమ్మా. ఏంటి సార్ అలా డల్ గా ఉన్నారు? ఒక పెళ్ళామేమో మొగుడిని దగ్గరే రాకూడదని ఫైట్ చేస్తుంది. ఇద్దరు పెళ్ళాలేమో వేరే వాళ్ళ దగ్గర అవ్వాలని మొగుడిని చీట్ చేస్తున్నారు. వీళ్ళ వెధవ డ్రామాలు చూడలేక, ఆ అమ్మాయి చేసింది తట్టుకోలేక నా గుండె ఏదో రోజు గుట్టుకుమంటుందని భయంగా ఉంది. మీరు బాధపడకండి సార్. ఆహా, ఆహా. నువ్వు అలా ఓదారుస్తుంటే బాధ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే ఓదార్చు. అలాగే ఓదార్చు. అబ్బా, అలాగే ఓదార్చు. బాగుంది, ఈ ఓదార్పు కావాలి. అలాగే ఓదార్చు. బాగుంది, ఈ ఓదార్పు కావాలి. ఎవడే? ఎవరా? ఏంట్రా, ఏంట్రా ఈ చెండల పనే? ఆ?
పరాయి ఆడపిల్లతో అలా రుద్దించుకోవడానికి సిగ్గు లేదురా నీకు ఆ? నేనేమో రుద్దించుకోవటం లేదు, ఏయ్, వాదార్చుకుంటున్నాను. ఏయ్. ఏంటి ఇలాగనా ఇలా ఆ. బుద్ధి లేకపోతే సరే ఏంటండి మీ గొడవ? దానికి చెయ్యుంది, నాకు భుజం ఉంది, రుద్దించుకుంటున్నాను. సారీ, వాదార్చుకుంటున్నాను. అందులో తప్పే ఉందండి. కొడతారండి సార్. నాకు చెయ్యి ఉంది, నీకు చెంపు ఉంది, కొట్టడంలో తప్పే ఉంది. మరి అదే వాళ్ళు వీళ్ళు వాదార్చుకుంటే కొట్టడం కాదు. మీ ఇద్దరు పిల్లలు అక్కడ ఫుల్గా వాదార్చుకున్నారు, వెళ్ళి చూడండి. నా భార్యల గురించి పిచ్చిగా వాగావంటే మొహం మామిడికాయ పచ్చడి అయిపోతుంది. మామిడికాయ పచ్చడి కాదు, ఇంకో 20 రోజులైతే మీ పిల్లలు చింతకాయ పచ్చడి తింటారు. ఏం కూస ఆగండి, నా ఆడియో చూసి ఆవేశపడడం కాదు. రండి, మీకు వీడియో చూపిస్తా. రండి రండి, కమాన్, ఐ విల్ షో ఆల్ దోస్ థింగ్స్. రండి, చూడండి, వాళ్ళ వైపు ఒక లుక్ వేయండి. ఓరి నా కొడుకుల్లారోయ్, మారు వేషాల్లో తిరుగుతోంది మీరా? ఇక్కడున్నారేంటి? చూసారా మీ చుక్కా సింగు తిక్కా సింగు ఎలా కబుర్లు ఆడుకుంటున్నారో? వాళ్ళు చేసిన వెధవ పనికి మీరెళ్ళి ఊరేసుకోవాలనుకున్నారు కదా. వాళ్ళ మొగుళ్ళతో వాళ్ళుంటే నేనెందుకురా ఊరేసుకుంటాను? ఏంటి, వాళ్ళ మొగుళ్ళ? మరి మీరు వాళ్ళ పిల్లలన్నారు? అవును, వాళ్ళు నా పెళ్ళాలే. మరి వాళ్ళు మొగుళ్ళు మొగుళ్ళు. మరి మీరు? రేయ్, వాళ్ళు నాకు పెళ్ళాలు, వాళ్ళు వాళ్ళకు మొగుళ్ళు. వీళ్ళు మొగుళ్ళైనప్పుడు వాళ్ళకు పిల్లలైనప్పుడు మొగుడికి పిల్లలు, పిల్లలకు మొగుళ్ళు, పిల్లలకు మొగుళ్ళు, మొగుడు పిల్లలు, పిల్లల పిల్లలకు మొగుళ్ళు, మొగుళ్ళకు పిల్లలు. ఏమర్థమైంది? ఏమర్థమైంది నీకు? చూసింది చాలు. ఆ చైతుని అతని భార్యని కలిపే ప్లాన్ ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు. చెప్పాలా? నేను ఇక్కడ కొడితే నువ్వు అక్కడ పట్టుకున్నావేంట్రా? చెప్తాను, చెప్పు. మన హోటల్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఉంది. అందులో ఆ చైతుని తోచేయండి, దారిద్ర్యం వదిలిపోతుంది. కోపడకండి సార్, నెక్స్ట్ మన ప్లాన్ అదే అంటున్నాను. స్విమ్మింగ్ పూల్ లో ఎలా కలుపుతావు? కలుపుతాను కదా, మీరు పదండి పదండి, ఐ విల్ డిస్కస్ విత్ యూ. ఇక్కడే మన ప్లాన్ అమలు చేసేది. అందుకే స్విమ్మింగ్ పూల్ కి ఎవరు రాకుండా ఖాళీగా ఉంచా. ఇప్పుడైనా మన ప్లాన్ ఏంటో చెప్తావా? చెప్తాను సార్. ఇప్పుడు ఆ కుర్రాడు అమ్మాయి ఇటువైపే వస్తారు. ఆ తర్వాత ఆ తర్వాత ఏంటో చెప్పు. చెప్తాను. ముందు కింగ్ వస్తాడు, వాడి వెనకాల నీ పెద్ద పిల్లం వస్తాడు. అయ్యో, మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు? మధ్యలో రాలేదు సార్, అదిగో వచ్చారు చూడండి. అయ్యో, వాళ్ళ సంగతి మనకెందుకు, ముందు ప్లాన్ చెప్పు. చైతన్య వస్తాడు, ఆ పక్క నుంచి బొంగుగాడు వస్తాడు. వాడు వెనక మీ చిన్న పిల్ల తెక్కాసింగ్ వస్తుంది. చెయ్యి కలుపుకుంటారు, తైతక్కలు ఆడుకుంటారు. జరగబోయే చెప్పరా అంటే ఎదురుగా జరిగే చెప్తావేంట్రా? ఏం చెప్పమంటారండి, నా కర్మ. అవును సార్, వాళ్ళు అలా తిరుగుతుంటే మీకేం అనిపించడం లేదా? అనిపిస్తుందిరా. ఏమని? వాళ్ళు నా భార్యలు అవ్వటం నా అదృష్టమని.
యాక్షన్ ఇచ్చింది చాలు, అసలు యాక్షన్ ఏంటో చెప్పు. చైతన్య మధుమతి ఇక్కడికి రాగానే చైతన్య మధుమతిని నీళ్ళలోకి నెట్టేస్తాడు. వెంటనే చైతన్య నీళ్ళల్లోకి దూకి ఆమెను రక్షించి బయటికి తీసుకొస్తాడు. వాడు దూకడు. ఏ ఎందుకు దూకడు? వై నాట్ జంపింగ్ స్విమ్మింగ్? కమ్ ఆన్ టెల్ మీ. అయ్యో టెల్ మీ. అయ్యో వాడికి ఈత రాదయ్యా. ఓ నో స్విమ్మింగ్. ఓ అయినా ఈ విషయం మీకెలా తెలుసు? స్విమ్మింగ్ స్విమ్మింగ్ అది అది అంటే నిన్న చెప్పారులే. ఓహో అయితే ఏంటి సార్, అతనికి రాకపోతే అమ్మాయికి వచ్చు కదా. ఫుల్లుగా. అయితే అమ్మాయి అబ్బాయిని కాపాడుతుంది. ఆహా అంటే మ్యాటర్ సేమ్ టు సేమ్, పర్సన్స్ ప్లేసులు మారుతారు అంతేగా. సార్ వాళ్ళు వస్తున్నారు.